చాలా అంటే చాలా రుచిగా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కూరగాయలు లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పెసరపప్పుని కనీసం 1 గంట సేపు అయినా నానబెట్టేసుకోవాలండి. నానిన తర్వాత మళ్ళీ పెసరపప్పుని ఈ విధంగా జల్లెడలో వేసుకొని ఆ నీళ్లు మొత్తం పోయే వరకు ఒక 10-15 నిమిషాల వరకు జల్లెడలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీని మనం పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. బాండీలోకి 2 లేదా 3 చెంచాల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నట్లయితే మనకు అల్లం వెల్లుల్లి పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి రెసిపీ అనేది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయని 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకునేటప్పుడే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. వేగేటప్పుడు ఒక 1/2 చెంచా వరకు ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం వేసుకోండి. కారంతో పాటు 1/2 చెంచా హోల్ గరం మసాలా అండి, అంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయ అన్నీ వేసి వేయించుకున్న పొడి. ఈ పొడి వచ్చేసి 1/2 చెంచా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న ఈ పసుపు, ఈ మసాలా అంతా చక్కగా ఉల్లిపాయ ముక్కలకి పట్టే వరకు వేయించుకోవాలి. ఇందులో ఇక నీళ్లు వేయకూడదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న జల్లీలో పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పెసరపప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. కసూరి మేతి ప్లేస్లో కొత్తిమీరైనా వేసుకోవచ్చండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను నిమ్మరసం పిండుకుంటున్నానండి. నిమ్మరసం వేయడం ద్వారా కొంచెం పుల్లగా ఉంటుంది, రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది. కాబట్టి కొంచెం నిమ్మరసం పిండుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, అది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకొని కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి. మరి మీ అందరికీ పెసరపప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక, ఈ పెసరపప్పు ఫ్రై రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.